చాలా భయం వేస్తుంది. కింద పడతామా? ఓమో ఇదేంది స్ట్రైట్ గా పోతలేదు. హాయ్ హలో అందరికి, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు సౌజన్య నాగం వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ట్రావెల్ వీడియో. మనం వచ్చేసి ఇప్పుడు క్వీన్ ఆఫ్ ది హిల్స్ మసూరిలో ఉన్నాం. మేము వచ్చేసి మసూరికి యానివర్సరీ వెకేషన్ కోసం వచ్చేసాం. మేము ఎర్లీ మార్నింగ్ 6:30కి మసూరికి రీచ్ అయిపోయాం. ఇక్కడ హోటల్లో చెక్ ఇన్ అయిపోయి ఫ్రెష్ అప్ అయితే అయినాము. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోదాం. దిస్ ఈజ్ అవర్ రూమ్. మేము తెచ్చుకున్న లగేజ్ బ్యాగ్. This is my outfit. సో యాక్చువల్గా మేము ఏం ప్లాన్ లేకుండా వచ్చాము కదా. సో మేమైతే మా హోటల్ వాళ్ళని అడిగితే ఫస్ట్ రోజు ఈ 4 ప్లేసెస్కి వెళ్ళమని చెప్పారు. లైక్ కెంప్టీ ఫాల్, టిబెటన్ టెంపుల్, మున్సిపల్ గార్డెన్, జార్జ్ ఎవరెస్ట్. సో మేమైతే ఈ హోటల్ వాళ్ళే ఇక్కడ ఒక స్కూటీ ప్రొవైడ్ చేశారు, రెంట్కి ఇచ్చారు. సో ఈ స్కూటీ తీసుకొని మనం ఇవాళ ఈ 4 ప్లేసెస్ అనేవి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదే మసూరి మాల్ రోడ్. కెఫేస్ మాల్ రోడ్లో చాలా బాగుంటాయంట. సో బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి మాల్ రోడ్లో ఆగాము. అండ్ మేము స్కూటీ తీసుకున్నాం కదా, అది ఎల్లో ప్లేట్ అనమాట. సో ఎల్లో ప్లేట్ వెహికల్స్ మాల్ రోడ్ లోపలికి మాత్రం ఎంట్రీ ఉండదు. సో ఆ దగ్గరలో అయితే పార్కింగ్ చేసుకోవాలి. ఇంకా అలా పార్క్ చేసేసుకొని నాస్తా కోసం వెళ్తున్నాం. సో ఇక్కడ నార్త్ సైడ్ సౌత్ ఫుడ్ అస్సలు ట్రై కూడా చేయొద్దు, అస్సలు బాగోదు. దోశ, ఇడ్లీ అన్నీ ఉన్నాయి, కానీ మాకు తెలుసు నార్త్లో సౌత్ ఫుడ్ అస్సలు బాగోదు. ఇంకా నేను శాండ్విచ్ అండ్ విజయ్ పరోటా తీసుకున్నాడు. ఇద్దరం అయితే షేర్ చేసుకుందాం అనుకోండి. ఇంకా కెంప్టీ వాటర్ ఫాల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. అసలు అలా వెళ్తుంటే ఆ లోయలు చూస్తే మాత్రం అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మామూలుగా లేవు. క్రేజీ ఉంది అసలు ఆ ఫీల్ మాత్రం ఆ లోయలు చూస్తుంటే. చూడండి మనం ఎంత టాప్లో ఉన్నామో. మొత్తం మౌంటైన్స్ దగ్గర నుంచి చూస్తున్నాం. కెంప్టీ ఫాల్స్ వెళ్తున్న దారిలో మాకు ఈ సీనరీ కనిపించింది. ఆగి క్యాప్చర్ చేసుకుంటున్నాం. సరిగ్గా కనిపిస్తుందో లేదో, బట్ లైవ్లో మాత్రం క్లియర్గా ఉన్నాయి, చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ ప్లేస్లో మేమిద్దరం అలా జాలీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తుంటే నాకు ఒక సాంగ్ గుర్తొస్తుంది, అల్లు అర్జున్ సాంగ్, ఎగిరే మబ్బుల్లోనా పగలే వెన్నెల వాన అని. ఆఫ్టర్ 1 అవర్ కెంప్టీ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదైతే మెయిన్ వాటర్ ఫాల్ అయితే కాదు. వెళ్ళే ముందు ఇలా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ కెంప్టీ ఫాల్. నైసా? భయం అవుతుంది కదా. మేము ఈ బ్రిడ్జ్ మీద ఉన్నాం, కింద కూడా వాటర్ అవుతుంది, మస్తు భయం అవుతుంది. విజయ్ అయితే ఫుల్ భయపడుతుంది. ఈ కెంప్టీ వాటర్ ఫాల్ 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మసూరి నుండి. మొత్తం ఘాట్ రోడ్సే ఉంటాయి. ఇప్పుడు మనం మెయిన్ కెంప్టీ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇలా వెళ్తుంటే దారి మొత్తం షాపింగ్, ఫుడ్ స్టాల్స్ అండ్ ఆడుకొని చిన్న చిన్న గేమ్స్ లైక్ గన్ షాట్, రింగ్స్, బెలూన్ బ్లాస్ట్ అలాంటివన్నీ ఉన్నాయి. సో ఇక్కడ నుండి ఇలా బై వాక్ అయినా వెళ్ళొచ్చు, లేదు అంటే రోప్వే కూడా ఉంటుంది. ఇదే ఆ రోప్వే సెటప్ మొత్తం కనిపిస్తుంది కదా వాటర్ ఫాల్. సో అక్కడికి వెళ్ళాలి. విజయ్తో మా అత్తమ్మ ఫస్టే చెప్పిందంట కోడల్ని కేబుల్ కార్లో తీసుకోవని. నైస్ అత్త కదా, లక్కీ కోడలు అనమాట ఇక్కడ.
పోదామా? నాకు పిల్లల్ని చూసి భయపడ్డా తెలుసా, ఏంటి రానిస్తారో రానియరో. మరి ఎందుకు చెప్పలే నాకు ఫస్ట్? చెప్తున్నా ఉంటాయి. నువ్వంటే వచ్చినావు, నీకు రాలే, నాకు తెలీదు. పద పద అంటే కెంప్టీ ఫాల్స్కి కిందికి వెళ్ళడానికి ఇట్లా కేబుల్ కార్కి టికెట్ ఇస్తారనమాట. ఇక్కడ ఒకటి పర్ పర్సన్ వచ్చేసి 200 అంట. చలో అవునా, భయం అవుతుందా? కింది జాగ్రత్తమ్మా. ఇట్లా సడన్గా పోతుంది ఇట్లా మధ్యలో కూర్చో. చీసే చీజ్. నాకు భయం అవుతుంది ఫ్రెండ్స్. నాకు చాలా భయం వేస్తుంది. కింద పడతామా? ఓ ఇది స్ట్రైట్ గా పోతలేదు, స్ట్రైటే పోతుంది, కింది పోతుంది. కిందికి పోతుంది చూడు, అది పోయి తిరిగితే పోతుంది. కింది పోతుందిరా. సరైన టికెట్లు వాడు ఎగిరేటం రాలేదు. నైసా నైస్. అక్క ఒక అటు నుంచి పోతుంది, ఇంకొకటి పోతుంది. ఇదే మెయిన్ కెంప్టీ వాటర్ ఫాల్. ఈ కెంప్టీ వాటర్ ఫాల్ని మిల్కీ స్ట్రీమ్స్ వాటర్ అని కూడా అంటారంట. బ్రిటిష్ వాళ్ళు ఈ ప్లేస్ని డెవలప్ చేశారంట వాళ్ళ టీ పార్టీస్ కోసం. ఇది 4500 ఫీట్ హైట్ నుండి స్టార్ట్ అవుతుందంట. కానీ మనకి చిన్నగా కట్ అవుతూ ఫ్లో అయితే ఉంటుంది మనం దారిలో వచ్చేటప్పుడు. మసూర్లోనే ఈ కెంప్టీ వాటర్ ఫాల్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్. టూరిస్ట్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు 40 ఫీట్స్ నుండి వస్తున్న వాటర్ ఫాల్లో దిగేసి ఎంజాయ్ కూడా చేయొచ్చు, లైక్ బాతింగ్ ఆర్ రిఫ్రెషింగ్. నెక్స్ట్ దాని పక్కనే కెంప్టీ లేక్ కూడా ఉంది. ఎంట్రీ 100 రూపీస్ పర్ హెడ్. ఇది మ్యాన్ మేడ్ పౌండ్. ఇక్కడ బోటింగ్ అండ్ కొన్ని అడ్వెంచర్స్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మేము బోటింగ్ చేసాము ఆల్ఫాబెట్ డేటింగ్ కోసం. ఆ షార్ట్ చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఇంకా కేబుల్ కార్లోనే రిటర్న్ అవుతున్నాం. అప్ అండ్ డౌన్కి అయితే తీసుకున్నాం ఫస్టే. వచ్చేటప్పుడు బై వాక్ అయినా సరే, వెళ్ళేటప్పుడు అయినా కేబుల్ కార్లో వెళ్ళొచ్చు. మసూర్లో ఈ కేబుల్ కార్స్ చాలా కామన్, ఎక్కడ చూసినా ఇవే అనిపించినాయి మాకైతే. చాలా చోట్ల ఉన్నాయి హిల్ స్టేషన్స్ కాబట్టి.
ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తీసుకున్నా. ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకుందాం అనుకున్నాం ఫస్టే. మార్నింగ్ నాస్తా మాత్రం మాకు అస్సలు నచ్చలేదు. లంచ్ మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు అని చాలా కెఫేస్ తిరిగాము. ఎందుకో తెలుసా, నాన్ వెజ్ కోసం. ఎక్కడ లేదు, ఇంకా చేసేది ఏం లేక ఈ కెఫేకి అయితే వెళ్ళాము. ఇక్కడ నాన్ వెజ్ లేకపోయినా ఎందుకు ఫిక్స్ అయినామో తెలుసా, ఈ హిల్ స్టేషన్స్ కోసం. అసలు ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ తింటే మస్తు అనిపించింది. లంచ్కి మేము పన్నీర్ బటర్ మసాలా అండ్ నాన్స్ తీసుకున్నాం. మనకి రైస్ పక్కా కదా, ఎన్ని తిన్నా కూడా రైస్ తింటేనే ఆ ఫీల్ కడుపు నిండినట్టు అనిపిస్తుంది. సో అందుకే ఫ్రైడ్ రైస్ కూడా తిన్నాం. లంచ్ మాత్రం చాలా తృప్తిగా తిన్నాం కడుపు నిండా. ఆ వ్యూస్ని చూసుకుంటూ, ఆ హిల్ స్టేషన్స్, ఆ పక్కనున్న హిమాలయస్, అబ్బాబా క్రేజీ ఉండే ఆ ఫీల్ మాత్రం. ఇప్పుడు మున్సిపల్ గార్డెన్కి అయితే వచ్చేసినాం. పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్ అంట. మనం ఇప్పుడు కంపెనీ గార్డెన్లో ఉన్నాము. ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ ట్రీస్ చాలా లాంగ్ ఉన్నాయి. ఫ్లవర్స్ వచ్చేసి మరీ అంత పెద్దగా ఏం లేవు, నార్మల్గానే ఉన్నాయి. అండ్ చిన్నపిల్లలకి ఆడుకోనికి గేమ్స్ ఉన్నాయి. అండ్ HD సినిమాస్ అండ్ హంటెడ్ హౌస్ కూడా ఉన్నాయి. ఇంకా అంతే, పెద్దగానైతే ఇక్కడ ఏం లేవు. స్టాల్స్ అండ్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. మ్యూజియం కూడా ఉందనుకుంటున్నా, అక్కడ ఏదో బోర్డు కనిపిస్తుంది. ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి, స్టాల్స్. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది. పెద్దగా ఏం ఫ్లో అయితే లేదు, నార్మల్గా ఉంది. ఇక్కడే బోట్ రైడ్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇది పర్ పర్సన్కి వచ్చేసి 50 రూపీస్ అంట. 15 to 20 minutes ఇలా చుట్టూ ఒక సర్కిల్ చేసుకొని రావచ్చు అంట. కంపెనీ గార్డెన్ ఫినిష్ చేసేసుకొని జార్జ్ ఎవరెస్ట్ వెళ్దాం అనుకున్నాం. అక్కడికి వెళ్ళేసరికి 5 వరకే క్లోజ్ అంట. జస్ట్ మేము 5 to 10 minutes లేట్ వెళ్ళాం, అలో చేయలేదు ఇంకా. సో అక్కడనే మాకు క్లౌడ్ అండ్ బోర్డ్ కూడా అనిపించింది. దానికి టైమింగ్ ఏం లేదని చెప్పారు. సో ఇక ఆ ప్లేస్కి వెళ్దాం అనుకున్నాం. హిడెన్ యూనివర్స్. మనం ఇప్పుడు క్లౌడ్ ఎండ్ దగ్గర ఉన్నాం, పీక్స్లో ఉన్నాం. మొత్తం 7,000 ఫీట్స్ అండి. 7,000 ఫీట్ పైన అసలు క్లౌడ్స్ అనిపిస్తున్నాయి. సీనరీ చూడండి ఎంత బాగుందో. యాక్చువల్గా ఏంటంటే ఈ ప్లేస్ మొత్తం క్లౌడ్స్తో ఉండాలి ఈ ఫోటోలో ఉన్నలాగా. బట్ మేము 6కి అలా వెళ్ళాము, మొత్తం ఫాగ్తో కవర్ అయ్యింది. ఈ ప్లేస్ అయితే మాకు చాలా నచ్చింది, చాలా పీస్ఫుల్గా. ఈ లొకేషన్ మాత్రం ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీరు ఎవరైనా మసూరి వస్తే మాత్రం డెఫినెట్గా ఈ ప్లేస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి,
చాలా 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 బాగుంది. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and don't forget to press bell icon for more updates. Until then, bye bye.